తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరగగా 123 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. కొన్ని చోట్ల సాధారణ బ్యాలెట్ లెక్కింపు మొదలైంది. ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kg వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వార్డుల వారీగా బ్యాలెట్ పెట్టెలను కౌంటింగ్ టేబుల్ దగ్గరకు తెచ్చి వాటిలో బ్యాలెట్లను పోలింగ్ కేంద్రాల వారీగా 25 చొప్పున కట్టలు కడతారు. వాటిని డ్రమ్లో వేసి కలుపుతారు. ప్రతి రౌండ్లో 1000 బ్యాలెట్ పత్రాలు అంటే 40 బండిల్స్ను ఒక్కో టేబుల్ కేటాయిస్తారు. అభ్యర్థుల వారికి ఏర్పాటు చేసిన ట్రేలతో వారికి ఓటు పడిన బ్యాలెట్లను వేస్తారు. 100 ఓట్లు పూర్తి కాగానే ఒక కట్టగా కడతారు. ప్రతి రౌండ్ ముగియగానే అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, నోటా, చెల్లని ఓట్లను నమోదు చేస్తారు. అభ్యర్థుల తరపు ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు. ప్రతి వార్డులోనూ ఇదే పద్ధతిలో కౌంటింగ్ జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు అందజేస్తారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరిగాయి. 123 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ఇప్పుడు కొన్ని చోట్ల సాధారణ బ్యాలెట్ లెక్కింపు కూడా మొదలైంది. వార్డుల వారీగా బ్యాలెట్ పెట్టెలను కౌంటింగ్ టేబుల్ దగ్గరకు తెచ్చారు. వాటిలోని బ్యాలెట్లను పోలింగ్ కేంద్రాల వారీగా 20 చొప్పున సెగ్రిగేట్ చేస్తారు. వాటిని డ్రమ్లో వేసి కలుపుతారు. ప్రతి రౌండ్లో 1000 బ్యాలెట్ పత్రాలు అంటే 40 బండిల్స్ను ఒక్కో టేబుల్ కేటాయిస్తారు. అభ్యర్థుల వారికి ఏర్పాటు చేసిన ట్రేల్లో వారికి ఓటు పడిన బ్యాలెట్లను వేస్తారు. 100 ఓట్లు పూర్తయ్యాక వాటిని కట్టగా కడతారు. ప్రతి రౌండ్ ముగియగానే అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, నోటా, అలాగే చెల్లని ఓట్లను నమోదు చేస్తారు. అభ్యర్థుల తరపున ఏజెంట్లకు సంతకాలు తీసుకుంటారు. తర్వాత ప్రతి వార్డులోనూ ఇదే పద్ధతిలో కౌంటింగ్ జరుగుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు అందజేస్తారు. రైట్, కరీంనగర్లో లెక్కింపుకు సంబంధించి అక్కడ వివరాలు అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ అందుబాటులో ఉన్నారు. భాస్కర్, చక్రి, కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కరీంనగర్ కార్పొరేషన్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మరియు 14 మున్సిపల్ కౌన్సిల్స్కు సంబంధించిన కౌంటింగ్ అయితే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తూ ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత ఈ ఇన్ సర్వీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్యాలెట్లన్నింటినీ లెక్కిస్తూ ఉన్నారో ఆ ప్రక్రియ కొద్దిసేపట్లో ముగియనున్నది. అయితే మరోవైపు సైమల్టేనియస్గా జనరల్ బ్యాలెట్కి సంబంధించినవి ఆ బ్యాలెట్లన్నింటినీ కూడా ఒక్కోసారి జంబ్లింగ్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే బండిల్స్ చేసే ప్రక్రియ అయితే జరుగుతుంది. 25 బ్యాలెట్ల చొప్పున ఒక్కొక్క బండిల్ చేస్తారు. ఆ బండిల్ చేసిన తర్వాత వాటిని లెక్కింపు చేస్తారు అభ్యర్థుల వారిగా. అయితే చిన్న వార్డులు, తక్కువ ఓట్లు నమోదైన చిన్న మున్సిపాలిటీల్లో ఫలితం మరికొద్ది గంటల్లోనే వచ్చే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల వరకే కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అటు సుల్తానాబాద్ కావచ్చు, రాయికల్ కావచ్చు, ధర్మపురి కావచ్చు, ఈ చిన్న మున్సిపాలిటీలకు సంబంధించి 15,000 ఓట్లు ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు అయితే మరికొద్దిసేపట్లో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ బండిల్స్ కట్టే ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రస్తుతం SRR కాలేజ్ అంటే కరీంనగర్ నగరంలో ఉన్న SRR కాలేజీలో ఉన్నాం. ఇక్కడ 66 డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ అయితే సాగుతూ ఉన్నది. పోలీసులు ఒక 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. కట్టుదిట్టంగా ఉన్న భద్రత నడుమ ఈ కౌంటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ సిపి గౌసాలం మాట్లాడుతూ ఇక్కడ 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంది, నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉంది, ఎటువంటి ర్యాలీలు కానీ విజయోత్సవ ర్యాలీలకు కానీ అవకాశాలు లేవు, ఎటువంటి అనుమతులు లేవు అని చెప్పేసి ఆయన ప్రకటించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. మరోవైపు జగిత్యాల జిల్లాకు సంబంధించి 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒకటి ధర్మపురి, ఇటు కోరుట్ల, మెట్పల్లి, జగిత్యాల, ఈ 4 మున్సిపాలిటీలకు సంబంధించి రాయికల్, ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ అయితే జగిత్యాలలోని SKNR డిగ్రీ కాలేజీలో జరుగుతూ ఉన్నది. అక్కడ జగిత్యాలకు సంబంధించి రాయికల్ మున్సిపాలిటీకి సంబంధించి కొద్దిసేపట్లో ఫలితం కూడా వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ఫలితాలు ఏ విధంగా వస్తాయి, ఫలితాలలో రాజకీయ పార్టీలు ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నదని చెప్పవచ్చు. అన్ని రాజకీయ పార్టీలు కూడా గెలుపు ఓటములు ఎలా ఉంటాయి, అవి ఏ విధంగా మారిపోతాయి, రాజకీయ సమీకరణాలు వీటన్నిటిని బేరీజ్ వేసుకొని పోటీ చేసిన అభ్యర్థులనే వాళ్ళందరినీ క్యాంపులకు తరలించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. క్యాంపులకు తరలించి అంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో పోటీ చేసిన అభ్యర్థులను అన్ని రాజకీయ పార్టీలు కూడా పోటాపోటీగా క్యాంపులకు తరలిస్తున్నారు. ప్రస్తుతం వేములవాడలో అటువంటి సిచ్యువేషన్ నెలకొన్నదని చెప్పవచ్చు. అటు రామగుండంలో హంగొచ్చే అవకాశం అని చెప్పేసి ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ఉన్న తమ అభ్యర్థులందరినీ క్యాంపుకు తరలించినట్టు మనకైతే ఉన్న సమాచారం, ప్రస్తుతానికి ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది.
ఇటు హుజురాబాద్కు జమ్మికుంటకు సంబంధించి జమ్మికుంటలో కూడా అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతున్నారో వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళను క్యాంపుకు తరలించారనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. ఇండిపెండెంట్లు ఆ తర్వాత ఇతర చిన్న చిన్న పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు అయితే కీలకం కానున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళను తమ వైపు ఆకర్షించుకునే సమీకరణాలు ప్రయత్నాలు అయితే సాగుతూ ఉన్నాయని చెప్పవచ్చు. చక్రి రైట్, కొన్ని బ్యాలెట్ పత్రాల్లో బ్యాలెట్ బాక్సుల్లో డంపింగ్ యార్డ్ క్లీన్ చేయాలని చిట్టీలు కనిపించినట్టుగా తెలుస్తోంది. ఏంటి ఈ వ్యవహారం? చక్రి బ్యాలెట్ బాక్సులకు సంబంధించి కానీ వీటికి ఏవైతే బ్యాలెట్ పేపర్లు ఉన్నాయో పేపర్లకు సంబంధించి ఇప్పటికే బండిల్స్ కట్టే ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఆ బండిల్స్ కడుతున్నారు. బండిల్స్ కట్టిన తర్వాత వాటిని డివైడ్ చేస్తారు. డివైడ్ చేసే ప్రక్రియకు ఇప్పుడు కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో రామగుండం కావచ్చు, ఇటు కరీంనగర్ కావచ్చు, వీటిల్లో బండిల్స్ ప్రక్రియ అనేది కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 3000 ఓట్లు 4000 ఓట్లు పోలైన డివిజన్లు ఉన్నాయి కాబట్టి అక్కడ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చక్రి ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ భాస్కర్.